So good morning, dear students. So we are in a BCom first year, Business Organization and Management. 2 units are completed. Before starting the third unit, let us see the differences between private company and public company. And another important difference is between Memorandum of Association and Articles of Association. ఆ రెండింటి మధ్యన తేడాలు చూద్దామండి. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీకి మధ్యన అట్లనే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, సంస్థాపన పత్రం, నియమావళి, వీటికి మధ్య కూడా తేడా చూసినాక థర్డ్ యూనిట్ మొదలు పెట్టుకుందాం. ఓకే, సో ప్రైవేట్ కంపెనీ యూ కెన్ సీ విత్ ఇన్ 10 minutes ఐ విల్ ఫినిష్ దీస్ టాపిక్స్. ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అనడానికి 3 కండిషన్స్ చెప్పాను నేను. ఏం కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్స్. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, అది ఉండదు ప్రైవేట్ కంపెనీలో, చెయ్యరు. సెకండ్ వన్, పబ్లిక్ నుంచి మనీ తీసుకోకూడదు. వెరీ గుడ్. ఇట్ కెనాట్ ఇష్యూ ప్రాస్పెక్టస్. అండ్ థర్డ్ ఫీచర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ 200 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇంతకుముందు 50 ఉండే. ప్రైవేట్ కంపెనీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1956 కంపెనీస్ యాక్ట్ ప్రకారం 50 ఉండే. ఇప్పుడు 200 మెంబర్స్ కంటే మించకూడదు. 200 కంటే మించితే ఇట్ విల్ బికమ్ పబ్లిక్ కంపెనీ. ఈ 3 కండిషన్స్ ఉంటాయని చెప్పాను. సో ప్రైవేట్ కంపెనీ కెనాట్ ఇష్యూ ప్రాస్పెక్టస్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవడానికి పరిచయ పత్రం జారీ చేయకూడదు అని చెప్పాను. సో అవి బేసిక్ కండిషన్స్ అండి. యూ కెన్ సీ ద డెఫినేషన్. ప్రైవేట్ కంపెనీ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఇట్ విల్ హ్యావ్ ఎ రిస్ట్రిక్షన్ ఇన్ రైట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అండ్ లిమిటెడ్ మెంబర్షిప్. 2 ప్రధానం అండి. వాటాల బదిలీ ఉండదు. ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ షేర్స్. మెంబర్స్ కెనాట్ ట్రాన్స్ఫర్ దేర్ షేర్స్. Again, maximum number of members in a private company is limited to 200 members. Maximum members you can see 200. 1956 Companies Act ప్రకారం 750 ఉండే, ఇప్పుడు 200 చేశారు దాన్ని. అవి దాటితే ఇట్ విల్ బికమ్ పబ్లిక్ కంపెనీ. సో ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కానిదల్లా పబ్లిక్ కంపెనీని. ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ, ఇట్ విల్ బి పబ్లిక్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అపోహపడుతుంటారు. పబ్లిక్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ ఒకటే అనుకుంటారు. పబ్లిక్ కంపెనీ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ కంపెనీ ఈజ్ డిఫరెంట్. మీకు ఏం చెప్పాను? గవర్నమెంట్ కంపెనీ అంటే ఏ కంపెనీ ఇన్ విచ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద షేర్ క్యాపిటల్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ కంబైన్లీ బోత్. ఏ కంపెనీలోనైతే సగం కంటే ఎక్కువ మూలధనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండూ కలిపి కానీ అందిస్తే అది ప్రభుత్వ కంపెనీ, అంతే. పబ్లిక్ కంపెనీ కాదండి. పబ్లిక్ కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ క్యాపిటల్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50%, దెన్ ఇట్ విల్ బికమ్ గవర్నమెంట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అంటే ఎవరైతే ఏ కంపెనీలోనైతే వాటాదారులు స్వేచ్ఛగా వాటాలను బదిలీ చేయగలుగుతారో, లేదా ప్రజల దగ్గర నుంచి ఏ కంపెనీ అయితే డబ్బులు అడుక్కుంటుందో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి, లేదా ఏ కంపెనీలోనైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200 కంటే ఎక్కువ ఉంటారో, దెన్ ఇట్ విల్ బికమ్ పబ్లిక్ కంపెనీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ difference. Second one is minimum number of members. In case of private company 2 members. అదే మీకు ఎగ్జామ్ లో ఇచ్చింది. ఇంటర్నల్ ఎగ్జామ్ లో ప్రైవేట్ కంపెనీలో మినిమం మెంబర్స్ ఎంత అని ఇచ్చాను. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఈజ్ 2. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఇట్ ఈస్ 7. ఓకే, ఇంకొకటి కూడా చెప్పాను. 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఓపీసీ కూడా వచ్చిందని చెప్పాను. ఓపీసీ అంటే ఏంటి? 1 person కంపెనీ. అందులో మాత్రం మెంబర్ ఒక్కడే ఉంటే చాలు. బట్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ గా ప్రైవేట్ కంపెనీ అంటే మినిమం 2 members ఉండాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ 200 members. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ దేర్ ఇస్ నో లిమిట్. అన్లిమిటెడ్ ఎంత మంది అన్నా ఉండొచ్చు అండి పబ్లిక్ కంపెనీలో. ఓకే, then minimum directors. In case of a private company, minimum directors required to run a private company is 2. In case of OPC, 1 person company అయితే ఒక్కడే డైరెక్టర్ చాలు. In case of public company, minimum number of directors required is 3. 3 డైరెక్టర్లు ఉండాలి కంపెనీని నడిపించడానికి. షేర్ ట్రాన్స్ఫరబిలిటీ. ప్రైవేట్ కంపెనీలో ట్రాన్స్ఫరబిలిటీ ఈజ్ రిస్ట్రిక్టెడ్. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి. ఫ్రీగా ఒకరు పోయి దాని ప్లేస్ లో ఇంకొకరు రావాలంటే కుదరదు ప్రైవేట్ కంపెనీలో. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఫ్రీ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ ఈస్ దేర్. స్టాక్ ఎక్స్చేంజ్ లో మీకు చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. మనం కావాలంటే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కూరగాయల మార్కెట్ లేకనే స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్
share capital. In case of private company, minimum paid up capital is 1 lakh rupees. In case of public company, it is minimum paid up capital is 5 lakhs. ఒక ప్రైవేట్ కంపెనీలో మినిమం పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం ఎంత ఉండాలంటే 1 లక్ష రూపాయలు ఉంటే సరిపోతుంది. అదే పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 5 లక్షల మూలధనం చెల్లించింది దగ్గర ఉంటేనే స్టార్ట్ చేయాలి కంపెనీ. అట్లా మీకు ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. మినిమం కంపెనీ మినిమం సబ్స్క్రిప్షన్ ఇవ్వడానికి హామీ ఇచ్చే వాళ్ళని ఏమంటారు? హూ గివ్ గ్యారంటీ టు మినిమం సబ్స్క్రిప్షన్. కనీసం 5 లక్షలు ఉంటేనే చెల్లిస్తేనే పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఆ 5 లక్షలు ఉండడానికి హామీ ఇచ్చే వాళ్ళని ఏమంటారని చెప్పాను? చందా పూచీదారులు అంటాం. చందా పూచీదారులు అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాం? వెరీ గుడ్, అండర్ రైటర్స్ అంటాం. వెరీ గుడ్, అండర్ రైటర్స్ అంటాం. తెలుగులో చందా పూచీదారులు అంటాం. ఓకే. ప్రాస్పెక్టస్. ప్రైవేట్ కంపెనీ కెన్ ప్రైవేట్ కంపెనీ ఇష్యూ ప్రాస్పెక్టస్? నో, ఇట్ కెనాట్ ఇష్యూ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ప్రజల నుంచి డబ్బులు అడుక్కోవటం. అది ప్రైవేట్ కంపెనీ చేయలేదు. ప్రాస్పెక్టస్ పరిచయ పత్రం మీకు చెప్పాను కదా. ఇప్పుడు కంపెనీ ఇది కాలేజీ బ్రోచర్, మీ ఇళ్ళకి వచ్చి మేము బ్రోచర్ ఇచ్చి కాలేజీలో చేరమని అన్నాం. అట్లా ప్రైవేట్ కంపెనీ ఇట్లా బ్రోచర్ తయారు చేసి ప్రాస్పెక్టస్ అంటాం. దీన్ని తయారు చేసి ప్రజల నుంచి డబ్బులు అడుక్కోలేదు. సో ప్రాస్పెక్టస్ కెనాట్ బి ఇష్యూడ్ బై ఏ ప్రైవేట్ కంపెనీ, బట్ ఏ పబ్లిక్ కంపెనీ కెన్ ఇష్యూ ప్రాస్పెక్టస్. నేమ్ సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటండి? సఫిక్స్ అంటే ఏంటి? మీకు ఇంగ్లీష్ లో 2 ఉంటాయండి. ఏముంటాయి? గుర్తుపెట్టుకోవాలి, మీరు పెద్దవాళ్ళు అయినారు. ప్రిఫిక్స్, సఫిక్స్ అని 2 ఉంటాయి. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నీ పేరేంటి? కీర్తన. ఓకే, రైట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కీర్తన అనే అమ్మాయికి చూడండి. అమ్మాయి ఇంటి పేరేంటి? ఏ. ఓకే, రైట్. ఏ అంటే ఏంటి? అజ్జు. సరే, AJJU. దీన్ని ఎజ్జు అనొచ్చు, అజ్జు అనొచ్చు. ఓకేనా? సరే, నువ్వు ఎజ్జు అంటా. ఓకేనా? ఎజ్జు, కీర్తన. తర్వాత ఇంకేమన్నా చెప్పు. కీర్తన తర్వాత ఇంకేం పెట్టాలా? మోడలా? చెప్పు. కీర్తన తర్వాత ఇంకేమొస్తే మంచిగా ఉంటుంది? ఏదైనా ఒక పేరు కలుపునేది. కీర్తన. ఓకే, సరే, గౌతమి. కీర్తన గౌతమి అని ఉన్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. చూడండి, ఆమె మెయిన్ పేరు ఏంటి? కీర్తన. ఈ కీర్తనకు ముందు వచ్చేది ఏంటి? ఎజ్జు, ఇంటి పేరు. ఇది ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి ముందు వచ్చేది. ప్రీ అంటే ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు. అంటే ఏంటి? ఫైనల్ కంటే ముందు ప్రీ ఫైనల్. ప్రీ అంటే విచ్ కమ్స్ బిఫోర్. ఓకే. ఇప్పుడు కీర్తన తర్వాత వచ్చింది ఏంటి? గౌతమి. ఇది సఫిక్స్ అన్నమాట. అర్థమైనా? సఫిక్స్ అంటే ఒక పదం తర్వాత వచ్చేది సఫిక్స్, ఒక పదం కంటే ముందు వచ్చేది ప్రిఫిక్స్. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ కంపెనీ అయితే పేరు తర్వాత చివరిలో ప్రైవేట్ లిమిటెడ్ అని రాయాలి కంపల్సరీ. ఆర్ PVT డాట్ పెట్టి LTD డాట్ పెట్టాలి. దాని అర్థం ఫుల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అని దాని యొక్క అర్థం. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ జనాలకు తెలవాలి అది ప్రైవేట్ కంపెనీనా పబ్లిక్ కంపెనీనా అని. ఇప్పుడు నేలకొండపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే మీ జనాలకు గవర్నమెంట్ కాలేజ్ అని తెలుస్తుంది. అంతే, నేలకొండపల్లి డిగ్రీ కాలేజ్ అంటే అది ప్రైవేటా గవర్నమెంటా అనేది తెలియదు. ఇప్పుడు ప్రజలకు తెలవడం కోసం యూ హ్యావ్ టు కంపల్సరీలీ యాడ్ యాజ్ ఏ సఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ప్రైవేట్ PVT లిమిటెడ్. యూ హ్యావ్ టు యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ PVT LTD ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ నేమ్. దట్ ఈస్ యాజ్ ఏ సఫిక్స్. ఇక్కడ మాత్రం పబ్లిక్ అని రాయాల్సిన అవసరం లేదండి. లిమిటెడ్ ఆర్ LTD అని రాస్తే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ కంపెనీ. దాని అర్థం అంతేనండి. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ 5 అని రాశాను అనుకోండి, అది +5 అన్నట్టే కదండి. -5 అయితే -5 అని రాస్తానండి. ఏం మైనస్ అని రాయకపోతే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ఇట్ ఈస్ +5. ఓకేనా? మనకు మ్యాథమెటిక్స్ లో చేస్తాం, లెక్కలలో చేస్తాం. సింపుల్ గా 6 అంటే ఇట్ ఈస్ +6 అన్నట్టే. అదే -6 అయితే మాత్రం కంపల్సరీ మైనస్ పెడతాం.
సో అట్లనే ఇక్కడ పేరు చివరిలో లిమిటెడ్ అని రాస్తే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ కంపెనీ. ఇక మళ్ళా పబ్లిక్ అని రాయవలసిన అవసరం లేదు. సో యాజ్ ఏ సఫిక్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వీఆర్ గోయింగ్ టు రైట్ ఓన్లీ లిమిటెడ్ ఆర్ ఎల్టీడీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యూ హ్యావ్ టు రైట్ కంపల్సరీలీ ప్రైవేట్ లిమిటెడ్ or PVT LTD. You have to write compulsory. Okay. Board meetings. Board ante em board andi? Which board it is? ikkada unna black board lantida, green board da, em board? Directors board. Directors board will run the company, will manage the company. దాన్ని బోర్డు అంటాం. అంతేగాని మన క్లాస్ లో ఉన్న బ్లాక్ బోర్డు కాదు, గ్రీన్ బోర్డు కాదు. బోర్డు మీన్స్ డైరెక్టర్స్ బోర్డు. డైరెక్టర్స్ బోర్డుగా హెడ్ గా మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఎండి అంటాం. ఓకే. సో మినిమము ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఎన్ని మీటింగ్స్ ఉండాలండి? 4 మీటింగ్స్ షుడ్ బి దేర్. ఒక ఇయర్ లో 4 మీటింగ్స్ జరగాలి కంపల్సరీ. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆల్సో మినిమం 4 మీటింగ్స్. కంపెనీ అయినా పబ్లిక్ కంపెనీ అయినా కంపల్సరీ 4 మీటింగ్స్ జరగాలి. యాన్యువల్ జనరల్ మీటింగ్. యాన్యువల్ అంటే ఏమిటండి? వాట్ డూ మీన్ బై యాన్యువల్? పర్ ఇయర్ వన్స్. యాన్యువల్ అంటే ఏజిఎం అంటాం దాన్ని. యాన్యువల్ జనరల్ మీటింగ్ ను సింపుల్ గా ఏజిఎం అంటాం. ఏజిఎం ఎప్పుడు జరగాలండి? ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత 6 నెలల లోపల యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాను? ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ అంటే 4th మంత్ టు 3rd మంత్. మార్చ్, ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అనబడుతుంది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఏప్రిల్ 2025 టు మార్చ్ 2026 ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు మార్చి తర్వాత, మార్చి 31st తర్వాత 6 నెలల లోపల యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగాలి. విత్ ఇన్ 6 months యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ క్లోజ్డ్. గత లాస్ట్ ఇయర్ లో ఏమి ఆస్తులు కొన్నాము, ఏం అప్పులు చేశాము, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, కంపెనీ ఎటువైపు పోతున్నది అనేది చెప్పాలి ఆ మీటింగ్. ఇప్పుడు మీకు ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మేము అది కండక్ట్ చేశాము కదా. ఏమి కండక్ట్ చేశాము? ఒక మీటింగ్ కండక్ట్ చేయలేదా? దీక్షారంభం అని చెప్పి అందరు సార్లతోటి, ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాము కదా. కాలేజీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పించాము కదా మీకు తెలవడం కోసం. అట్లనే ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏం ఆస్తులు కొన్నది, ఏం అప్పులు చేసింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఆల్ షుడ్ బి డిస్క్లోజ్డ్ టు ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. సో దట్ ఈస్ వై ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ క్లోజ్డ్ విత్ ఇన్ 6 months AGM షుడ్ బి హెల్డ్, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ సేమ్ లా. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆల్సో విత్ ఇన్ 6 months ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ దే షుడ్ కండక్ట్ ఏ మీటింగ్. దెన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. డైరెక్టర్లు ఇండిపెండెంట్ గా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నార్మల్ గా ప్రైవేట్ కంపెనీకి అవసరం లేదండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకండి డైరెక్టర్ల యొక్క ఇండిపెండెన్సీ? ఎందుకంటే వాళ్ళు ప్రజల డబ్బుతోటి, పబ్లిక్ కంపెనీ ఈస్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. కాబట్టి డైరెక్టర్లు స్వతంత్రం. డైరెక్టర్లు ఇండిపెండెన్స్ మీన్స్ దే ఆర్ ఫ్రీ. బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా పనిచేసే డైరెక్టర్స్ కావాలి, స్వతంత్ర డైరెక్టర్లు అంటాం. వాళ్ళు పబ్లిక్ కంపెనీలో తప్పనిసరిగా ఉండాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఆడిట్ కమిటీ. ఆడిట్ అంటే ఏం చెప్పాను? చెకింగ్ ఆఫ్ అకౌంట్స్. సో ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీలో ఆడిట్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే రిక్వైర్డ్ ఇఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఈజ్ మోర్ దాన్ 10 crores, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores, ఆర్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 crores. టర్న్ ఓవర్ అంటే ఏంటి? పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏంటి? పెయిడ్ అప్ క్యాపిటల్ మీన్స్ ద మనీ కలెక్టెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. టర్న్ ఓవర్ మీన్స్ సేల్స్, అమ్మకాలు. టర్న్ ఓవర్ అంటే అమ్మకాలు అంటే సేల్స్. ఒక సంవత్సరంలో అయిన సేల్స్ 50 కోట్లు ఉన్నా లేదా 50 కోట్ల కంటే ఎక్కువ ఉన్నా ఆడిట్ చేయించడం కంపల్సరీ. అలానే ఒక కంపెనీ దగ్గర ఉన్న, ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్న మూలధనం, చెల్లించిన మూలధనం 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కంపల్సరీ ఆడిట్ కమిటీ ఉండాలి. ఆడిట్ చేయించాలి, లెక్కలు తనిఖీ చేయించాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అసలు ఇవి డబ్బుల గురించి ప్రస్తావన లేదు. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ లిస్టెడ్ కంపెనీస్.
ఇట్ ఈస్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ అని అందరూ తప్పనిసరిగా చేయించవలసిందే. లిస్టెడ్ అంటే ఏమిటండి? స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ పేరు ఎక్కిస్తాం. ఇప్పుడు మీ అందరి పేర్లు రిజిస్టర్ లో ఉన్నాయి కదా, నా పేరు ఎక్కింది, నా పేరు ఎక్కలేస్తారంటారు. మీరు పేరు మిస్ అయితే అంటారా అన్నారా? మీరు ఫీజు కట్టారు, దోస్తులు అప్లై చేశారు, అఫీషియల్ గా వచ్చారు, మీ పేరు నేను పిలవలేదు అనుకోండి, రిజిస్టర్ లో మీ పేరు లేదనుకోండి, మీరు అడుగుతారు కదా, ప్రశ్నిస్తారు. సో అట్లనే ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, లిస్టెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేయబడిన కంపెనీలు. లిస్టింగ్ మీన్స్ దట్ కంపెనీస్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇన్ రిజిస్టర్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆ విధంగా ఏదైతే కంపెనీ పబ్లిక్ కంపెనీ లిస్ట్ చేయబడిందో అవన్నీ తప్పనిసరిగా ఆడిట్ కమిటీ కలిగి ఉంటారు. కంపెనీ సెక్రటరీ, దీంతో కూడా ఏం తేడా లేదండి. కంపెనీ సెక్రటరీ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs. కంపెనీ సెక్రటరీ అంటే కంపెనీకి సంబంధించిన కరస్పాండెన్స్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు పార్టీలకు కూడా సెక్రటరీస్ ఉంటారు, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కు సెక్రటరీస్ ఉంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు. సో ఒక పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా దెర్ ఇస్ నో డిఫరెన్స్. కంపెనీ సెక్రటరీ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఈజ్ మోర్ దాన్ 50 lakhs ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కంపెనీ. చెల్లించిన మూలధనం 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే ప్రైవేట్ కంపెనీ అయినా సరే పబ్లిక్ కంపెనీ అయినా సరే తప్పనిసరిగా సెక్రటరీని కలిగి ఉండవలసిందే. ఓకే, నౌ కమింగ్ టు దిస్, దట్ ఈస్ ఇంటర్నల్ ఆడిటర్. ఇంటర్నల్ ఆడిట్ చేయించాలి, బయట ఆడిటరే కాకుండా ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఉండాలండి. అంటే లోపల బయట వ్యక్తులకు సంబంధం లేకుండా ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 crores. 50 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ అంటే ఏం చెప్పాను? సేల్స్. గుర్తుపెట్టుకోవాలి, టర్న్ ఓవర్ అంటే అమ్మకాలు. కంపెనీ యొక్క సేల్స్ 50 కోట్ల కంటే ఎక్కువ ఉన్న, 50 కోట్లకు సమానంగా ఉన్న, లేదా లోన్స్ తీసుకున్న అప్పులు ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 crores, కంపల్సరీ ఇంటర్నల్ ఆడిట్ షుడ్ బి దేర్. కంపెనీలోనే ఒక ఎంప్లాయీగా ఆడిటర్ని పెట్టుకొని తనిఖీ చేయిస్తున్నారు, అంత డబ్బులు, ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఇఫ్ టర్న్ ఓవర్ సేమ్ రూల్, 50 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నా లేదా 25 crores కంటే ఎక్కువ లోన్స్ ఉన్నా ఇంటర్నల్ ఆడిటర్, ఒక ఎంప్లాయీ ఆడిటర్ని పెట్టించారు. రెగ్యులర్లీ ద అకౌంట్స్ బుక్స్ నీడ్ టు బి చెక్డ్ బై ద ఇంటర్నల్ ఆడిటర్. ఓకే, స్టాట్యుటరీ ఆడిటర్ మ్యాండేటరీ ఫర్ ఆల్ కంపెనీస్, స్టాట్యుటరీ చట్టపరమైన ఆడిటరు, చట్టబద్ధమైన ఆడిటరు. అది తప్పనిసరిగా ప్రైవేట్ కంపెనీలకు కానీ పబ్లిక్ కంపెనీలకు కానీ ఎటువంటి మినహాయింపు లేదండి. ఫైలింగ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ యొక్క ఆస్తి అప్పులు, లాభ నష్టాలు, యాన్యువల్ రిటర్న్ MGT 7 అంటాం, ఆ ఫామ్ కంపల్సరీ సబ్మిట్ చేయవలసిందే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఆల్సో దిస్ నీడ్స్ టు బి డన్. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, బోర్డ్ అప్రూవల్ ఫర్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. బోర్డ్ అంటే ఏం చెప్పాను? డైరెక్టర్స్ బోర్డు. ప్రైవేట్ కంపెనీలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ అప్రూవల్ బోర్డు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఎవరు ఇవ్వాలి? షేర్ హోల్డర్స్ ఇవ్వాలి. షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. వాళ్ళ యొక్క అప్రూవల్ కావాలి, వాళ్ళ యొక్క అనుమతి కావాలి. సో ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏంటండి? ఒక కంపెనీ నుంచి ఇంకొక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ కావాలంటే ఎట్లా మారగలదు? ఇట్ హ్యాస్ టు ఆల్టర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చదివారు, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఎట్లా మారుతుంది అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని మార్చుకోవడం ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారవచ్చు. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో కన్వర్ట్ టు ప్రైవేట్ కంపెనీ, బట్ దేర్ ఆర్ హయ్యర్ రిస్ట్రిక్షన్స్ సబ్జెక్ట్ టు కండిషన్స్. చాలా ఎక్కువ కండిషన్స్ ఉంటాయి. ఒక పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కావాలి అంటే దేర్ విల్ బి మెనీ కండిషన్స్, ఎన్నో కండిషన్స్ ఉంటాయండి. సో దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ఇందులో కనీసం కొన్నన్నా గుర్తుండాలండి మీకు, కనీసం 10-12 అన్నా గుర్తుండాలి. ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి తేడాలు 10-12 అన్నా గుర్తుండాలి. ఇంకోటి ఇంకా చాలా ఉన్నవి. ఇది జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ యూట్యూబ్. ఇప్పుడు ఇది మీరు రాసుకోండి. ఇవి చెప్పట్లేదు ఎందుకంటే మీకు 12 వరకు గుర్తుంటే చాలండి, ఎనఫ్. మీకు పరీక్షలో రాయడానికి కూడా 12 ఉంటే, కనీసం 10-12 ఉంటే మీకు 12 మార్కులకు అడిగినా కానీ దట్ విల్ బి ఎనఫ్. ఇంకా చాలా తేడాలు నేను చెప్పుకుంటే, కానీ మీకు ఈజీగా గుర్తుండేవి ఒకసారి నేను చూడకుండా చెప్తాను, మీరే చెప్పండి.
ఏమి ఈజీ గుర్తుంటాయండి? 3 కండిషన్స్ ఈజీ గుర్తుంటాయి కదా. ఫస్ట్ 3 కండిషన్స్ ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ 200, పబ్లిక్ కంపెనీకి అయితే ఎన్ని ఉండాలండి? మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత? నో లిమిట్, అన్లిమిటెడ్. సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ డిఫరెన్స్, పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఏం రాసుకోవాలి? ప్రైవేట్ లిమిటెడ్ అని రాసుకోవాలి. పబ్లిక్ కంపెనీ అయితే జస్ట్ లిమిటెడ్ రాసుకుంటే సరిపోతుందండి. థర్డ్ది ఏమిటి తేడా? ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అనేది ఉండదండి, రిస్ట్రిక్షన్ ఉన్నది. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఫ్రీలీ ట్రాన్స్ఫర్, మీ షేర్స్ ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేసుకోవచ్చు. ఫోర్త్, ప్రజల దగ్గర నుంచి డబ్బులు అడుక్కోరాదు. ఇట్ కెనాట్ ఇష్యూ ప్రాస్పెక్టస్. ఫ్రమ్ పబ్లిక్ మనీ కెనాట్ బి కలెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ, బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ మనీ కెన్ బి కలెక్టెడ్. ఇక ఫిఫ్త్ది, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి ప్రైవేట్ కంపెనీలో? మినిమం 2 ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఎంతమంది ఉండాలి? 7, మినిమం 7. 5 తేడాలు అయిపోయినాయి ఇక్కడికి. 6వ తేడా ఇంకా చెప్పండి. వెరీ గుడ్. డైరెక్టర్స్, మినిమం డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలండి ప్రైవేట్ కంపెనీలో? మినిమం 2 ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ మినిమం ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి, 3 ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ మినిమం 3 డైరెక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ 2 డైరెక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఇంకేం తేడాలు ఉన్నాయండి? ఎస్, ఇంకా ఏం తేడాలు ఉన్నాయి? చెప్పాలా? ఇంకేం తేడాలు ఉన్నాయి ఈజీగా గుర్తుండేవి? ఎస్, ఆ బోర్డు మీటింగ్స్ రెండిట్లలో కూడా సేమే కదా. ఎవ్రీ ఇయర్ ఎన్ని జరగాలండి? వెరీ గుడ్, 4 మీటింగ్స్ జరగాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఆల్సో 4 మీటింగ్స్. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆల్సో 4 మీటింగ్స్ షుడ్ బి హెల్డ్. కంపల్సరీగా 4 మీటింగ్స్ జరగాలండి. నెక్స్ట్ ఇంకొకటి మీటింగ్ గురించి అనుకున్నాం మనం, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక 6 months లో యాన్యువల్ జనరల్ మీటింగ్ షుడ్ బి హెల్డ్. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఆల్సో విత్ ఇన్ 6 months ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ఓవర్, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజిఎం అంటారని చెప్పాను, అది తప్పనిసరిగా జరగవలసిన అవసరం ఉంది. ఓకే, నౌ కన్వర్షన్ ఎట్లా అని చెప్పాము ఇంతకుముందు లాస్ట్ అనుకున్నాం. కన్వర్షన్ ఎట్లా? ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఏది మారిస్తే సరిపోతుంది అనుకున్నాం? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మనం మార్చుకుంటే ప్రైవేట్ కంపెనీ కెన్ బికమ్ పబ్లిక్ కంపెనీ. అదే పబ్లిక్ కంపెనీకి ఏమనుకున్నాం? దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్, మారవచ్చు కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నవి అని మనం అనుకున్నాం. సో దోస్ ఆర్ ద డిఫరెన్సెస్. మీకు 10 వచ్చేసినాయి కౌంట్ చేసుకుంటే, 10, 12 ఈజీగా వస్తాయండి. మీరు ఎవరైతే రోజు క్లాసులు వింటున్నారో యూ కెన్ ఈజీలీ రైట్. అందుకని అప్పటి వరకు చాలు, మీకు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఓకే, సో సెబీ అంటే ఏం చెప్పాను? వెరీ గుడ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అట్లనే ఇవి కూడా పదాలు ఉన్నాయండి, ఇవి నేర్చుకోవాలి మీరు కామర్స్ స్టూడెంట్స్ గా. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే విదేశాల నుంచి మన కంపెనీకి డబ్బులు అవసరమైతే విదేశాల నుంచి కూడా తీసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఆర్ అదర్వైజ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. అట్లనే ఫెమా విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే ఆ రూల్ కు లోబడి ఉండాలండి. దాని ఫుల్ ఫామ్ ఏమిటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. If a company wants to collect money from foreign countries directly, it has to follow those regulations. FEMA regulations have to be followed. ఒక కంపెనీ విదేశాల నుంచి డబ్బులు పొందదలుచుకుంటే ఎట్లా పడితే అట్లా బిత్తిరిగా డబ్బులు తీసుకోవడానికి ఉండదు. ఆ రూల్స్ ప్రకారమే, ఫెమా యాక్ట్ ప్రకారమే మనము దానికి లోబడి మనం విదేశాల నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, కమింగ్ టు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఎంఓఏ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. పరీక్షలో ఈ 2 తేడాలలో ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుందంటే జనరల్ గా చెప్తున్నాను, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కానీ తేడాలు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చాప్టర్ లో తేడాలు అడగదలుచుకుంటే ఇవి 2 మేజర్. ఓకేనా? సో వాట్ ఆర్ ద డిఫరెన్స్? సి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. ఒక దేశానికి రాజ్యాంగం ఎంత అవసరమో ఒక కంపెనీకి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ ఆఫ్ దట్ మచ్ ఇంపార్టెన్స్, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టిట్యూషన్.
అలానే ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ గోయింగ్ టు కంటైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఒక కంపెనీని నడిపించడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పాను. మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్ 4 ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్ 5. ద ప్రొసీజర్స్ అన్ని కూడా సెక్షన్ 4 లో మెమరాండం ఆఫ్ అసోసియేషన్ కి సంబంధించినవి ఉన్నాయి, సెక్షన్ 5 లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కి సంబంధించినవి ఉన్నాయి. నేచర్, దీని యొక్క నేచర్ ఎటువంటిదండి? ఇట్ ఈస్ జస్ట్ లైక్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ చార్టర్. అదే దీని యొక్క నేచర్ ఎటువంటిదండి? ఇట్ ఈస్ ఇంటర్నల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఇంటర్నల్ బై లాస్ అండ్ రెగ్యులేషన్స్, అంతర్గత నిర్వహణకు సంబంధించినది ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, పర్పస్, ఇట్ డిఫైన్స్ స్కోప్ అండ్ లిమిట్స్ కంపెనీస్ యాక్టివిటీస్. ఆ పని తప్ప ఇంకా వేరే పని చేయొద్దు అని చెప్పాను. మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో ఏ క్లాజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను, ఈ రోజు పరీక్షలో కూడా ఇచ్చాను. ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్. ఆ క్లాజ్ లో చెప్పింది తప్ప అదర్ వర్క్, అదర్ యాక్టివిటీ షుడ్ నాట్ బి టేకెన్ అప్ బై కంపెనీ. సో ఇట్ విల్ లిమిట్ ద కంపెనీస్ యాక్టివిటీస్. మెమరాండం ఆఫ్ అసోసియేషన్ లో పేర్కొన్నదే ఆ పని చేయాలి కాబట్టి కంపెనీ ఇట్ విల్ ప్రొవైడ్ లిమిట్స్ అండ్ ఇట్ గవర్న్స్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. అంతర్గతంగా ఎట్లా నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి కంపెనీ అనేది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది చెప్తుంది. రిలేషన్షిప్, కంపెనీకి అవుట్ సైడర్స్ కు మధ్యన, ఎక్స్టర్నల్ పార్టీస్ కి మధ్యన రిలేషన్షిప్ ను డిఫైన్ చేస్తుంది మెమరాండం ఆఫ్ అసోసియేషన్. బయటి వాళ్ళు మీ పేరును బట్టి గుర్తుపడతారు, అవునా కదా? మన పేరును బట్టి గుర్తుపడతారు. అదే మన ఇంట్లో వాళ్ళు చిన్న అనో, బుజ్జి అనో, బుల్లి అనో, బుచ్చి అనో ఏదో పిలుచుకుంటారు, అది ఆ పేరు పెడితే చాలు. సో మెమరాండం ఆఫ్ అసోసియేషన్ డిఫైన్స్ రిలేషన్షిప్ విత్ ఎక్స్టర్నల్ పార్టీస్, అవుట్ సైడ్ పార్టీస్. అదే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది మన ఇంటర్నల్ రిలేషన్షిప్, మన డైరెక్టర్లకు, మన మెంబర్స్ కి, మన ఆడిటర్స్ కి, మన సెక్రటరీకి సంబంధించినది. ఓకేనా? మ్యాండేటరీ క్లాజెస్, మీకు నోట్స్ లో మెమరాండం ఆఫ్ అసోసియేషన్ అని ఇచ్చినప్పుడు ఎన్ని క్లాజులు చెప్పానండి? 7 క్లాజులు ఇచ్చాను. నేమ్ క్లాజు, ఆబ్జెక్ట్స్ క్లాజు, ఆఫీస్ క్లాజు, లయబిలిటీ క్లాజు, అసోసియేషన్ క్లాజు, క్యాపిటల్ క్లాజ్ అని చెప్పి 6 ఇచ్చి చివరిలో ఇంకొకటి ఇచ్చాను. ఇప్పుడు చెప్పిన 6 మెయిన్ అండి. ప్రతి కంపెనీ కంపల్సరీ 6 క్లాజెస్ ఉండాలి. 6 క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. రేపు పరీక్ష రాయటం మ్యాండేటరీ అంటే కంపల్సరీ అన్నట్టు, అది రాయకపోతే మీకు మార్కులు పోతాయని దాని యొక్క అర్థం. మ్యాండేటరీ ఇంప్లైస్ కంపల్సరీ. సో ఫర్ ఏ కంపెనీ 6 mandatory clauses will be there. In case of articles of association, contents vary based on company type. Company ఎటువంటి రకము అనే దాన్ని బట్టి అవి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని ఉంచుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, దెన్ లీగల్ స్టేటస్. రెండిట్లలో ఏది సుప్రీం అండి? రెండిట్లలో ఏది సుప్రీం అండి? మెమరాండం ఆఫ్ అసోసియేషన్ గొప్పదా, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్? విచ్ వన్ ఈజ్ సుప్రీం? మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఇస్ ద సుప్రీం డాక్యుమెంట్. దాంట్లోనే అన్ని విషయాలు ఉంటాయి. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది బిత్తిరి, దాని లోపల వ్యక్తులకు సంబంధించి. బయటి వాళ్ళందరూ మీ పేరును బట్టే గుర్తిస్తారు మిమ్మల్ని. అందుకని ఇంట్లో బుచ్చి, బుల్లి అని పిలిస్తే ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని గుర్తించరు. అదే మీ పేరు, ఇంటి పేరుతో సహా, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, అవన్నీ బట్టి ఎవరైనా గుర్తిస్తారు. మీరు రేపు పొద్దున ఎప్పుడైనా తప్పిపోయినా కానీ మీ ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఎక్కడ ఉన్నావో తెలుస్తుంది. ఓకే, సో మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ స్టేటస్ ఈజ్ సుప్రీం. ఇట్ ఈస్ అ సుప్రీం డాక్యుమెంట్, వేరే ఇట్ ఈస్ సబార్డినేట్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ యొక్క డాక్యుమెంట్ యొక్క స్టేటస్ ఏమిటంటే సబార్డినేట్, దీనికంటే తక్కువ స్థాయి, కింది స్థాయి. ఓకే, అమెండ్మెంట్ ప్రొసీజర్. ఎట్లా అమెండ్మెంట్ మీన్స్ చేంజింగ్. ఎట్లా చేంజ్ చేయొచ్చు అండి? చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి చేంజింగ్ ప్రాసెస్ ఏంటి? స్పెషల్ రిజల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ సమ్ క్లాజెస్. స్పెషల్ రిజల్యూషన్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ క్లాజులు మార్చడానికి. ఇంపార్టెంట్ క్లాజులు అంటే ఏమిటి? ఆబ్జెక్ట్స్ క్లాజ్ మార్చాలి.
అది కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సే, ఇప్పుడు మీకు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలేదు అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మారుతుందా? అది ఏం చేయాలండి? ఎట్లా మార్చుకొస్తుంది తెలుసా మీకు ప్రాసెస్? గవర్నమెంట్ గెజిట్ లో నోటిఫై చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు నడవదు. కాకపోతే మీ పెళ్ళప్పుడు పెళ్లి కార్డులో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు మళ్ళా, అవునా? మీ అఫీషియల్ గా రూల్ నెంబర్ లో ఏదైతే ఉన్నదో, హాల్ టికెట్ నెంబర్ లో ఏదైతే ఉన్నదో ఆ పేరు పెట్టుకొని బ్రాకెట్ అఫీషియల్ గా మారాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు గెట్ ఇట్ నోటిఫైడ్ ఇన్ అఫీషియల్ గెజిట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ గెజిట్ విడుదల చేస్తుందండి, అందులో మీ పేరు మార్చుకోదలుచుకుంటే దానికి రిజిస్ట్రార్ ఆఫీస్ పోయి డబ్బులు కట్టి స్పెషల్ రిజల్యూషన్ కావాలి, కొన్నిటికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా కావాలి. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నేను ఇప్పటిదాకా మామూలు దీపావళి టపాసులు చేస్తున్నా, దీపావళి వచ్చే నెల ఉంది కాబట్టి. ఇప్పుడు ఒరిజినల్ గా పోలీసులకు ఇచ్చే తుపాకులు కూడా తయారు చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. అంతేగాని బిత్తిరిగా నేనే చేసుకుంటే తుపాకులు నాకు ఇష్టం లేని వేల్చి పారేస్తా, కాల్చి పారేస్తా, కూల్చి పారేస్తా అంటే కుదరదు. గవర్నమెంట్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు, ఓన్లీ రిజల్యూషన్ ఈజ్ సఫిషియంట్. రిజల్యూషన్ అంటే తీర్మానం, అండ్ all the members or majority of the members sit together in the meeting and they will decide, they will pass a resolution, then resolution and okay. Registration compulsory register cheyali kada. In case of memorandum of association is also it needs to be registered. In case of articles of association also it is compulsory to register. రెండిట్లలో దేన్ని మార్చడం కష్టం అండి? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఏది మార్చడం కష్టం? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే కొన్నిటికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా కావాలని చెప్పాను, దాని స్పెషల్ రిజల్యూషన్ కావాలని చెప్పాను. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. రిలేటివ్లీ ఇది రిలేటివ్ అంటే ఏంటి? దాంతో కంపేర్ చేస్తేనే అర్థం. పబ్లిక్ యాక్సెస్, ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయడానికి అందుబాటులో ఉంటాయండి. మెజారిటీ ఎంఓఈ అయితే వెబ్సైట్ లో పెడతారు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. నార్మల్ గా మీరు కంపెనీ పేరు కొడితే వెబ్సైట్ లో కంపెనీ పేరు చూసుకోవచ్చు కదండి, కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉన్నది అదంతా మొత్తం కూడా మీకు కనపడతాయి. అఫీషియల్ డాక్యుమెంట్స్ దే ఆర్, సో ఎనీబడి కెన్ ఇన్స్పెక్ట్. ఓకే, మీకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పినప్పుడు ఒక పదం చెప్పాను, అల్ట్రా వైరస్ అని ఒక పదం చెప్పానా? నోట్స్ తీయండి, కనబడుతుంది. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చెప్పినప్పుడు ఎనీ యాక్టివిటీ దట్ ఈస్ క్యారీడ్ బియాండ్ ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ will be treated as ultra vires అని చెప్పాను. అంటే డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైర్స్, వెరీ గుడ్. అధికారాతీత సిద్ధాంతము అని చెప్పాను, అధికార అతిక్రమణ సిద్ధాంతం. దాన్ని దాటి పనిచేస్తే అది చెల్లదండి. నేను మీకు చెప్పాను ఈ కాలేజీలో డిగ్రీ వరకే చెప్పాలా, నాకు ఈ అమ్మాయికి చదువు చెప్పాలంటే డిగ్రీ అయిపోయినాక ఇంకా పీజీ కూడా చెప్తా అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తే చెల్లుతుందా? ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అది ఆబ్జెక్ట్స్ క్లాజ్ లో ఏ పని అయితే చేస్తామని చెప్పుకున్నామో అది వరకు మాత్రమే పనిచేస్తుంది. దాన్ని దాటి చేస్తే అది చెల్లదండి, ఆ పని చెల్లదు. ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ అల్ట్రా వైర్స్. ఓకే, సో అదే ఏదైనా పని చేస్తే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో చెప్పిన పని కాకుండా ఇంకా వేరేది ఏదైనా పని చేస్తే తర్వాత మెంబర్స్ ఒప్పుకుంటే అది చెల్లుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ టైం 10 to 4:30 అనుకున్నాం మనం, అట్లనే సండేస్, సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ అని చెప్పుకున్నాం. నాకు సిలబస్ కావట్లేదు, ఒక సెకండ్ సాటర్డే రమ్మన్నాను అనుకోండి, మీరు వచ్చారనుకోండి, అందరూ ఒప్పుకుంటే ఓకే. ఇప్పుడు మీరు మొన్న ఇంటర్నల్ టెస్ట్ పెట్టాల్సింది గణేష్ నిమజ్జనం తర్వాత పెట్టుకుందాం సార్ అంటే ఒప్పుకున్నాం కదా, అందరం ఒప్పుకుంటే అది ఓకే అయిపోతుంది. ఎందుకంటే అది మన ఇంటర్నల్ రూల్స్, బయట వాళ్ళతో సంబంధం లేదు. అదే సార్ మా చెల్లె ఉన్నది సార్, ఇంటర్ కూడా పాస్ కాలేదు సార్, చేర్చుకుంటారా సార్ అంటే మన చేతిలో ఉన్నది, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో వాట్ ఎవర్ దట్ ఈస్ క్యారీడ్ విత్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వీ కెన్ అడ్జస్ట్, తర్వాత మనం మళ్ళీ రాటిఫై చేసుకోవచ్చు. కానీ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో లేనిది చేస్తే మాత్రం ఇట్ కెనాట్ బి రాటిఫైడ్, ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్, దెర్ విల్ బి పనిష్మెంట్. ఓకే, అవి అండి తేడాలు ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి. జస్ట్ రివిజన్ కు మీకు
మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఎన్ని క్లాజులు ఉండాలి? 6 క్లాజులు కంపల్సరీ ఉండాలండి. 7th ఉన్నా లేకపోయినా నేమ్ క్లాజ్ ఉండాలి, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్, ఆబ్జెక్ట్స్ క్లాజ్, లయబిలిటీ క్లాజ్, క్యాపిటల్ క్లాజ్, అసోసియేషన్ క్లాజ్, ఇవి కంపల్సరీ ఉండవలసిందే. ఓకే, అలానే ఏఓఏ మస్ట్ కవర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఇవి కంపల్సరీ ఉండాలి. దీస్ షుడ్ బి దేర్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఏముండాలండి? షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి, షేర్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ ఎట్లా బదిలీ చేయాలి, జనరల్ మీటింగ్స్, డైరెక్టర్స్ అపాయింట్మెంట్. బిత్రోని డైరెక్టర్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఒక తాగుబోతుని వాడు ఎన్నడూ రాడు, కంపెనీకి అవసరమైన చర్యలు తీసుకోడు, వాడు తాగి పడుకుంటాడు. రేపు మీటింగ్ అంటే తాగి రోడ్డు మీద పడతాం. మనం కొంతమందిని చూస్తుంటాం కదా, ఇంటికి పోయేటప్పుడు వాడు పడుకొని ఉంటాడు రోడ్డు మీద. ఎవరిని వచ్చి లేపుకొని బండి మీద వేసుకోనో, కారులో వేసుకోనో, ఆటోలో వేసుకోనో ఎక్కించి దించితే దీంట్లో దిగుతాడు. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ పోసుకుంటాడు ఇంకో బాటిల్. అటువంటి వాడిని డైరెక్టర్ పెట్టుకుంటే బిత్తిరి కంపెనీ అయిపోతుంది అది. ఓకేనా? సో డైరెక్టర్లుగా ఎవరిని అపాయింట్ చేయాలి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, యూ హ్యావ్ టు మెన్షన్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఈస్ డివిడెండ్? డివిడెండ్ అంటే ఏం చెప్పాను? పార్ట్ ఆఫ్ ప్రాఫిట్, పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్. ఓకే, దెన్ అకౌంట్స్ అండ్ ఆడిట్. అకౌంట్స్ ఎవరు రాయాలి, ఆడిట్ ఎవరు చేయాలి, బిత్రోడు చేయాలన్నా మంచోడు చేయాలన్నా అవన్నీ కూడా మనం రాసుకుంటాం. నెక్స్ట్ వైండింగ్ అప్ ప్రొసీజర్స్. వైండింగ్ అప్ అంటే ఏంటి? గతంలో చెప్పాను. వాట్ ఈస్ వైండింగ్ అప్? క్లోజింగ్. వైండింగ్ అప్ మీన్స్ క్లోజింగ్. కంపెనీని ఎట్లా పడితే అట్లా మూసేయడానికి ఉండదండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీ నోట్స్ మూసేసినట్టు ఇట్లా మూసేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఒక కంపెనీ మీద ఆధారపడి ఎంతో మంది బతుకుతుంటారండి. హౌ సో మెనీ ఎంప్లాయీస్ విల్ బి వర్కింగ్. నువ్వు ఇట్లా పెన్ను మూసి లోపల పెట్టినంత తేలిగ్గా, ఇట్లా నోట్స్ మూసేసినంత తేలిగ్గా కంపెనీ మూసేయలేదు. ఒక కంపెనీని మూసివేస్తే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది రోడ్డున పడతారు. సో ఎస్టాబ్లిష్మెంట్ కి ఎంత ప్రొసీజర్ ఉంటుందో, క్లోజర్ కూడా అంత ప్రొసీజర్ ఉంటుంది. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో సర్టెన్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ వైండింగ్ అప్, ఇన్ కేస్ ఆఫ్ క్లోజర్. దెన్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ మ్యాటర్స్. ఎవరు ఎటువంటి పనిని నిర్వహించాలి అనేది మొత్తం కూడా మనకు ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. దట్స్ ఆల్. 3 యూనిట్స్ ఆర్ ఓవర్. 2 యూనిట్స్ పూర్తిగా అయిపోయినాయండి. 3rd యూనిట్ మొదలు పెట్టే ముందు ఒక విషయం చెప్పాలా. మన సబ్జెక్ట్ పేరేంటి? వాట్ ఈస్ అవర్ సబ్జెక్ట్స్ నేమ్? బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో 2 ఉన్నాయని మీకు మొదటి క్లాస్ లోనే చెప్పాను. ఏమేంటండి? బిజినెస్ ఆర్గనైజేషన్ వరకు ఒకటి అండ్ మేనేజ్మెంట్ వరకు ఒకటి. 2 పార్ట్స్. బిజినెస్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన పార్ట్ అయిపోయిందండి. మొదటి 2 యూనిట్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి ఉన్నాయి. బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం మొదటి 2 యూనిట్స్ లో నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నవి వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ 5 కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీ. 5 గురించి నేర్చుకున్నాం. దాంతో ఈ సబ్జెక్ట్ లో ఉన్న మొదటి పార్ట్ అయిపోయింది, బిజినెస్ ఆర్గనైజేషన్. ఇంకా సెకండ్ పార్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్. Okay, about this management we will see in the next class.